హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. మహారాజా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మహారాజా మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందో మాట్లాడుకుందాం. ఈ మూవీలో మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే యాక్టింగ్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వర్సటైల్ యాక్టర్, ఆయనకు పెద్ద పేరే ఉంది. ఎందుకు అంత బాగా చేస్తారు ఆయన యాక్టింగ్. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. ఏ మూవీలో ఏ రోల్ చేసినా కూడా అది ఆయన కోసమే రాసినట్టు అంతలా యాక్టింగ్ చేస్తారు ఆయన. చాలా బాగా, చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తారు. ఇక ఈ మూవీలో మెయిన్ లీడ్స్ విజయ్ సేతుపతి గారు, అనురాగ్ కశ్యప్ గారు. విజయ్ సేతుపతి గారేమో హీరో, అనురాగ్ కశ్యప్ గారేమో విలన్ ఇన్ ద సెన్స్. ఈ మూవీ హీరో ఏమో ఒక బార్బరు, మన అనురాగ్ కశ్యప్ ఏమో ఒక దొంగ. వీళ్ళిద్దరికి గొడవ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య పగ ప్రతీకారాలు ఏంటి, ఇది ఒక రివెంజ్ మూవీ లాంటిది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటనేది సినిమా. హీరో సాదాసీదా బార్బర్, రోజు కటింగ్ గడ్డమై చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఇది రొటీన్, అంతకంటే ఏముండదు. హీరోకి ఒక కూతురు ఉంటుంది, ఒక పాప. ఇంకంతే హీరో జీవితం. రోజు పనికి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆ పాపను చూసుకోవడం, ఇంకంతే. ఇలాంటి ఒక నార్మల్ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం అదే. స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ 2.5 hours ఉంటుంది. అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టను కూడా, ఏంట్రా ఈ సీన్లు అని కూడా అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అంతా కూడా. స్టోరీ సింపుల్. హీరో వాళ్ళ ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది, ఇనుముతో చేసింది. అది దొంగతనం చేస్తారు, హీరోని కొట్టి తీసుకెళ్ళి. అది హీరో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ డస్ట్బిన్. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాంటిది ఆ డస్ట్బిన్ కూడా. దాన్ని రోజు పూజలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే హీరో వాళ్ళ కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటిని ఒక లారీ వచ్చి గుద్దిద్ది. ఆ ఇల్లు పడిపోయినప్పుడు ఆ పాప మీద డస్ట్బిన్ పడి ఆ పాపను కాపాడిద్ది. అది ఐరన్ కాబట్టి ఆ పాప బతికిద్ది. సో అందుకని అప్పటి నుంచి దాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. దాని పేరు లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు దాన్ని. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు. ఈ పాప స్కూల్లో స్పోర్ట్స్ టూర్ కోసమని ఒక వారం బయటికి వెళ్ళిద్ది. ఆ టైంలో ఇది దొంగతనం జరిగిద్ది. హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, నా కూతురు ఇలా మా ఇంట్లో ఇది దొంగతనం చేశారు, మా కూతురు టూర్కి వెళ్ళింది, ఆ పిల్ల వచ్చేలోపు నాకు ఇది కావాలి అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులేమో వేళాకోళం చేస్తారు. ఏంటి 300-400 చేసే డస్ట్బిన్ కోసం నీకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా అని చెప్పి హీరోను కొట్టి బయటికి పంపించేస్తారు. ఇంకా హీరో ఏం చేయలేక డబ్బులు ఇస్తా అంటాడు, 5 లక్షలు ఇస్తా అంటాడు అది తెచ్చిచ్చినందుకు. ఇదే స్టోరీ ఇంకా. కానీ పోలీసులకు ఇంకా డౌట్ వచ్చింది కదా, డస్ట్బిన్ కోసం 5 లక్షలు ఇస్తున్నాడు ఏంటి అని. ఇలా ఇంకా స్టోరీ ఇలా సాగుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అంతా కూడా. మనకు కూడా అనిపించింది, ఏంటి డస్ట్బిన్ కోసం ఇదంతా స్టోరీ. దాన్ని ఆ సినిమాలో లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ట్రైలర్లో కూడా చూసే ఉంటారు, లక్ష్మి పోయింది సార్ లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు విజయ్ సేతుపతి. ఇంకా వెళ్తూనే ఉంటుంది ఈ పాయింట్ మీదే, ఎక్కడా బోర్ కొట్టదు. నాకు అక్కడక్కడ అనిపిస్తుంది, ఏంటి డస్ట్బిన్ కోసం ఇంత చేయాలా అని. కానీ స్టోరీ ఉంటుంది అందులోనే. లక్ష్మి అనే దానికోసమే సినిమా అంతా ఉంటుంది. మీరు కనుక ఈ సినిమా ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఎందుకంటే రేపు కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 weeks అవుతుంది. ఇంకా కల్కి సినిమా రిలీజ్ అయ్యి అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ మూవీ ఉండకపోవచ్చు ఎక్కువ థియేటర్స్లో. తర్వాత ఓటీటీలో చూడాల్సి వచ్చింది. ఇలానే త్వరగా చూసేయండి. మిస్ అయితే ఓటీటీలో అయినా చూడండి, మూవీ చాలా బాగుంది. మీలో ఎవరైనా ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. ఇలాంటి క్లైమాక్స్ నేను మలయాళం సినిమాలో ఒక దాంట్లో చూశాను, కొంచెం సిమిలర్గా ఉంటుంది. కానీ మీరు ఎక్కడ గెస్ చేయరు అసలు. ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి, మీరు ఎక్కడ గెస్ కూడా చేయలేరు. స్టోరీ టెల్లింగ్, హీరోని విలన్ని ప్యారలల్గా చూపిస్తుంటారు వాళ్ళ లైఫ్ స్టోరీ. మనకు అర్థం కాదు అసలు. హీరో ఏమో ఒక నార్మల్ బార్బరు, వాడి దగ్గర ఏం డబ్బులు ఉండవు పెద్దగా. విలన్ ఏమో దొంగతనాలు చేసుకుంటాడు రిచ్ వాళ్ళ దగ్గర. వీళ్ళిద్దరికి ఎలా క్రాస్ ఓవర్ ఇస్తారు, ఇలా నేను ఆలోచిస్తూ ఉన్నా సినిమా చూసేటప్పుడు. కానీ ఆ క్రాస్ ఓవర్ ఇవ్వడం కానీ, లైక్ ఇదంతా కోఇన్సిడెన్స్ వల్ల జరిగినట్టు చూపిస్తాడు సినిమాలో. జరుగుతుంటాయి ఇలా చాలామందికి, కొంతమంది రిలేట్ అవుతారు కూడా. మీలో ఎవరైనా రిలేట్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి విషయాల్లో. ఇక మహారాజా మూవీ గురించి ఇంతే.
రేపు 'కల్కి' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ రివ్యూ కూడా మన ఛానల్‌లో రాబోతుంది. స్టే ట్యూన్.